అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు ఈరోజు మనకి ఈ యొక్క పండుగలో పాలు పంచుకునే విధంగా మనకి జీవాన్ని ఉంచినందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఉగాది అంటే అంటే సంస్కృత భాషలో నక్షత్ర గమనం, ది అంటే రోజు, అంటే ఈ సృష్టి ప్రారంభానికి ముందుగా ఒక నక్షత్రం ఏర్పడ్డది, దానిని ఉగ అంటారు. ది అంటే ఆ రోజున ఏర్పడ్డది కాబట్టి ఉగాది అంటారు. నక్షత్ర గమనాన్ని ఉగాదిగా భావిస్తారు కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకోవడం జరిగింది. రెండు, బ్రహ్మదేవుడు. బ్రహ్మ అంటే సంస్కృత భాషలో సృష్టికర్త అని అర్థం. అంటే ఈ సృష్టిని అంతటిని కూడా పంచపాడ్యమి శుక్లమి నాడు బ్రహ్మదేవుడి సృష్టించిన సందర్భంగా కూడా ఈ ఉగాది పండుగ జరుపుకోవడం జరిగింది. మూడోది, మన పూర్వీకులు పెద్దలు మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రకృతి అంతా కూడా తన తొలకరింపుతో కొత్తగా చిగురిస్తూ వేప చెట్టు పువ్వు పూయడం, అదేవిధంగా మావి చెట్టు చిగురించడం మరియు మామిడికాయలు పండించడం, వరి పొలాల్లో తన యొక్క చేతిని విత్తనాన్ని కూడా విత్తుతూ, ఇప్పుడు ప్రకృతిలో ప్రతి ఒక్క పంట పొలం కూడా మన చేతికి అందడానికి మొదటగా ప్రారంభం అవుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనకు అన్ని కొత్తగా రావడాన్ని మొదలుకొని, అదేవిధంగా మనుషులందరూ కూడా చక్కని ఆరోగ్యంతో కొత్త సంవత్సరంలోకి అడుగులు పెట్టాలని మన పూర్వీకులు మనకు ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తినే విధంగా మనకి తయారు చేసి చెప్పారు. అవి ఏంటంటే ముఖ్యంగా షడ్రుచులు అంటారు. చే అంటే చెడ్డ రుచులు కాదు, చే అంటే మనకి హిందీలో 6 అని అన్నమాట. షడ్రుచులు అంటారు. అప్పుల్లో అందరూ కూడా మన పూర్వీకుల టైంలో సంస్కృతం మరియు తెలుగు మరియు హిందీ మిక్స్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉండేవారు అన్నమాట. అందుకని షడ్రుచుల పండుగ అంటారు ఉగాది పండుగ. చే అంటే తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం, ఈ 6 రకాలు కూడా కలుపుకొని ఒక పచ్చడిగా చేసుకుని కొంతమంది తినే విధంగా, కొంతమంది తాగే విధంగా చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ 6 రకాలు తీసుకున్నామంటే ఒక పచ్చడిగా చేసుకుని మనం తాగినట్లయితే మన కడుపులో ఉన్న నురుపులుగురు అన్నీ చనిపోయి శరీరానికి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి మన కడుపు అంతా కూడా క్లీన్ అయిపోయి ఆరోగ్యవంతంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మన పూర్వీకులకు మనం చెప్పడం జరిగింది. ఇందులో తీపిలో ఐరన్ అంటే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది. అదేవిధంగా చేదు లివర్ని డీటాక్సిఫికేషన్ చేసి అంటే ఆరోగ్యవంతంగా మార్చి లివర్లో ఉండేటువంటి విష పదార్థం తొలగించి ఆరోగ్యంగా లివర్ని మారుస్తుంది. వగరు గొంతులోని మరియు లంగ్స్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్లన్నీ కూడా తొలగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉప్పు బీపీని క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట. హై బీపీ లేకుండా, అదేవిధంగా లో బీపీ లేకుండా మనిషికి సమపాలలో సమకూరుస్తుంది. దాంతోపాటుగా కారం ఎవరికైతే నరాల వీక్నెస్ ఉంటుందో నరాలన్నింటినీ కూడా ఉత్తేజపరుస్తుంది అన్నమాట. ఆ విధంగా షడ్రుచుల పండుగ ఉగాదిని జరుపుకుంటారు. అంతే తప్ప ఇది ఒక గ్రామానికో, మతానికో, కులానికో, ప్రాంతానికో చెందింది కాదు. అందరూ కూడా ఉగాది పండుగని ఆస్వాదిస్తూ హ్యాపీగా